సో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ తెలుగు గేమర్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు ఫ్రీ ఫైర్ వీడియోలు పెట్టేవాడు ఈసారి మైండ్ క్రాఫ్ట్ వీడియోలు పెడుతున్నాడు ఏంటని చూస్తున్నారా? ఎస్ గైస్, మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసా. ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే జావా మైండ్ క్రాఫ్ట్ మొబైల్లో ఎలా ఆడాలనేది చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు నేను అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లో మోజో లాంచర్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మోజో లాంచర్ అయితే వచ్చింది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. 130 MB. ఇన్స్టాల్ చేసిన తర్వాత మోజో లాంచర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోకల్ అకౌంట్ మీద ట్యాప్ చేసి మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ కాకపోతే ఎవరి నేమ్ అయినా ఇవ్వచ్చు. తర్వాత లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉండిద్ది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వర్షన్లో సెలెక్ట్ అని ఉండిద్ది, దాన్ని ట్యాప్ చేస్తే రిలీజ్లో కొత్త వర్షన్ ఉండిద్ది 1.21.10. నెక్స్ట్ స్నాప్షాట్ వర్షన్ ఉండిద్ది, ఓల్డ్ ఆల్ఫా, ఇంకో ఓల్డ్ ఆల్ఫా ఉంది, అది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయండి. తర్వాత ప్లే కొట్టిన తర్వాత కింద డౌన్లోడ్ అయ్యిద్ది. 500 MB అనమాట మైండ్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ అయితే. 500 MB డౌన్లోడ్ అయ్యేలోపు పైన 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. అక్కడ జావా ట్రిక్స్ అని ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మెమరీ అలోకేషన్ హైలో పెట్టండి. నెక్స్ట్ బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, వీడియో రెండర్ అని, రిజల్యూషన్ స్కేలర్, మీ డివైస్కి తగ్గట్టుగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వస్తే కంట్రోల్ కస్టమైజేషన్ ఉండిద్ది, కంట్రోల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, సెన్సిటివిటీ అవన్నీ మీ డివైస్కి తగ్గట్టుగా పెట్టుకోండి. అది డౌన్లోడ్ అయ్యేలోపు వర్షన్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఇన్సైన్ అని ఉండిద్ది, దాన్ని ట్యాప్ చేయండి. తర్వాత మోడ్ ప్యాక్ ఇన్సైన్ అని ఉండిద్ది, దాన్ని ట్యాప్ చేస్తే మైండ్ క్రాఫ్ట్ మోడ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. కాబుల్మాన్ SMP, సోడియం ప్లస్, పిక్సెల్మాన్, బెటర్ మైండ్ క్రాఫ్ట్, రియల్ క్రాఫ్ట్, అలా వెనిలా పర్ఫెక్టెడ్, అలా చాలా మోడ్స్ అయితే ఉంటాయి. కబుల్ వార్స్. డౌన్లోడ్ అయిన తర్వాత ప్లే మీద ట్యాప్ చేస్తే గేమ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఒకటైతే వచ్చింది, ఓకే నొక్కండి. తర్వాత మీకు అక్కడ మౌస్ ఆప్షన్ ఉండిద్ది, మౌస్ ఎనేబుల్ చేసుకుంటే ఇలా మౌస్ ఐకాన్ వచ్చింది, కర్సర్. నెక్స్ట్ కాసేపు వెయిట్ చేసిన తర్వాత గేమ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. మొబైల్ కాబట్టి చాలా టైం పట్టిద్ది, వెయిట్ చేయాలి. తర్వాత ఇలా మోజాంగ్ స్టూడియోస్ అని అయితే వచ్చింది. గేమ్ ఓపెన్ అయిన తర్వాత సింగిల్ ప్లేయర్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు గేమ్ మోడ్ అని, డిఫికల్టీ అని, కమాండ్స్ ఆఫర్ ఆన్ చేసుకోవడానికి ఉండిద్ది. అలాగే గేమ్ మోడ్ హార్డ్ కోర్లో కూడా పెట్టుకోవచ్చు. హార్డ్ కోర్లో పెడితే కమాండ్స్, డిఫికల్టీ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ వరల్డ్ నేమింగ్ ఇచ్చుకోవచ్చు. అక్కడ సీడ్ ఫర్ వరల్డ్ జనరేషన్ అని ఉంది కదా, అక్కడ సీడ్ టైప్ చేసుకోవచ్చు, జావా ఎడిషన్ది. పైన కీబోర్డ్ అని ఉంది కదా, అది ట్యాప్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ క్రియేట్ న్యూ వరల్డ్ కొడితే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. లోడింగ్ టెరైన్ అని అయితే వచ్చింది, కాస్త టైం పట్టిద్ది. గేమ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. మీరు కొంచెం ల్యాగ్స్ అయితే ఫేస్ చేసే ప్రాబ్లం ఉండిద్ది, చూసుకోండి. మరి మీది హై అండ్ ఫోన్ అయితే బాగా వర్క్ అయ్యిద్ది మైండ్ క్రాఫ్ట్ జావా అయితే. ఇన్వెంటరీ ఓపెన్ చేయాలంటే ఇన్వెంటరీ బటన్ అయితే ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి, ఇన్వెంటరీ ఓపెన్ అయ్యిద్ది. నెక్స్ట్ PRI కొడితే మనం ఇప్పుడు మామూలుగా మాప్స్ని కొట్టాలంటే స్వాడ్ యూజ్ చేస్తాంగా, అలా PRI కొడితే బాగా తొందరగా డ్యామేజ్ అయితే పడుద్ది. నెక్స్ట్ సెక్షన్ కొడితే తినడానికి, GUI కొడితే కంట్రోల్స్ ఏమి ఉండవు, జస్ట్ మైండ్ క్రాఫ్ట్ క్యారెక్టర్ వరకు కనబడతా ఉండేది. సో అది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.